వెల్కమ్ టు పీస్మార్ట్ ఛానల్. ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఇందులో రైల్వే కానిస్టేబుల్ ఎలా అవ్వాలి, ఎలిజిబిలిటీ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్, శాలరీ అండ్ సెలక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎలిజిబిలిటీ చూస్తే 10th స్టాండర్డ్ పాస్ అయిన మెన్ అండ్ ఉమెన్ ఇద్దరూ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. పర్సెంట్ ఎంత వచ్చినా పర్లేదు, జస్ట్ 10th స్టాండర్డ్ పాస్ అయి ఉంటే చాలు. ఏజ్ డీటెయిల్స్ చూస్తే మినిమం 18 ఇయర్స్, మాక్సిమం 25 ఇయర్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ చూస్తే ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఓబీసీ వారికి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీకి 10 ఇయర్స్ ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చూస్తే జనరల్ కేటగిరీ మేల్కి 500 రూపీస్, ఓబీసీ, ఎస్సీ అండ్ ఎస్టీకి 250 రూపీస్, ఫీమేల్స్ అన్ని కేటగిరీస్ వారికి 250 రూపీస్ ఉంటుంది. ఆర్పిఎఫ్ సెలక్షన్ ప్రాసెస్ 4 స్టెప్స్లో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 120 మార్క్స్కి 120 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఎగ్జామ్ డ్యూరేషన్ 90 మినిట్స్. జనరల్ అవేర్నెస్ నుండి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, అర్థమెటిక్ నుండి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్కి ఉంటుంది. ఈ ఎగ్జామ్ మీరు సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్లో రాయొచ్చు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు. అప్లికేషన్ అప్లై చేసే టైంలోనే మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఆర్పిఎఫ్ సిలబస్ చెప్తాను. మీరు వెబ్సైట్కి వెళ్ళి చూస్తే ఏమైనా చేంజెస్ ఉన్నాయేమో మీకు తెలుస్తుంది. జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, ఇండియన్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్స్, జనరల్ పాలసీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ స్పోర్ట్స్ ఉంటాయి. అర్థమెటిక్లో నెంబర్ సిస్టమ్స్, హోల్ నెంబర్స్, డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రొపోర్షన్, యావరేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, యూజ్ ఆఫ్ టేబుల్ అండ్ గ్రాఫ్స్, మెన్సురేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో అనలాగీ, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేషియల్ విజువలైజేషన్, స్పేషియల్ ఓరియంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిసిస్, జడ్జ్మెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ, డిస్క్రిమినేటింగ్ అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, అర్థమెటికల్ రీజనింగ్, వెర్బల్ అండ్ ఫిగర్ క్లాసిఫికేషన్, అర్థమెటిక్ నెంబర్ సిరీస్, నాన్ వెర్బల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, స్టేట్మెంట్ కంక్లూజన్, సిల్లోజిమ్. సిలబస్ ఎప్పుడూ కూడా కన్సర్న్ వెబ్సైట్కి వెళ్ళి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయేమో చూసుకోవడం మంచిది. రిటన్ టెస్ట్ క్వాలిఫై అయిన వారికి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఈ జాబ్కి అప్లై చేయాలనుకునే వారి ఫిజికల్ మెజర్మెంట్స్ చూస్తే పురుషులకు 165 సెంటీమీటర్స్ హైట్తో పాటు చెస్ట్ 80 సెంటీమీటర్స్ ఉండాలి. శ్వాస తీసుకునేటప్పుడు 85 సెంటీమీటర్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఉన్న పురుషులు 162 సెంటీమీటర్స్ హైట్తో పాటు చెస్ట్ 76.2 సెంటీమీటర్స్ ఉండాలి. శ్వాస తీసుకునేటప్పుడు 81.2 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 157 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఉమెన్ అయితే 152 సెంటీమీటర్స్ ఉన్నా పర్లేదు. ఏ కేటగిరీ వారైనా హైట్కి తగ్గ వెయిట్ ఉండాలి. ఫిజికల్ మెజర్మెంట్స్తో పాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. నేను చెప్పిన ఫిజికల్ మెజర్మెంట్స్లో 10% ఎక్కువ తక్కువ ఉన్న కన్సిడర్ చేస్తారు. మీరు ట్రైనింగ్ తీసుకునే వారి దగ్గర ఫిజికల్ మెజర్మెంట్స్ గురించి అడిగి తెలుసుకోండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విషయానికి వస్తే రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్ ఉంటుంది. 1600 మీటర్ రన్ 5 minutes 45 secondsలో మేల్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 800 మీటర్ రన్ 3 minutes 40 secondsలో ఫీమేల్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ లాంగ్ జంప్ 14 feet, హై జంప్ 4 feet చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ లాంగ్ జంప్ 9 feet, హై జంప్ 3 feet చేయాల్సి ఉంటుంది. ఎవరైతే రిటన్ ఎగ్జామ్ అండ్ ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఆధార్ కార్డ్, 10th సర్టిఫికేట్, 10th మార్క్ షీట్, కేటగిరీ సర్టిఫికేట్, సిగ్నేచర్ అండ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేస్తే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ కూడా తీసుకువెళ్ళండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తరువాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్ కూడా క్వాలిఫై అయ్యాక ఈ 4 స్టెప్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ క్యాండిడేట్స్ని మెరిట్ లిస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. వారికి 9 months ట్రైనింగ్ ఉంటుంది. శాలరీ విషయానికి వస్తే కానిస్టేబుల్ యొక్క శాలరీ 26,000
నుండి 36,000 వరకు ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్ కాబట్టి కాస్త కాంపిటీషన్ ఎక్కువగానే ఉంటుంది. సో రిటర్న్ ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కి ప్రిపేర్ అయ్యే వారికి ఇంపార్టెంట్ బుక్స్ ఏంటంటే జనరల్ నాలెడ్జ్ లూసెంట్ పబ్లికేషన్స్, జనరల్ స్టడీస్ దిశ, జనరల్ నాలెడ్జ్ మాన్యుల్ పియర్సన్, జనరల్ నాలెడ్జ్ అరిహంత్. అర్థమెటిక్స్ కి ఫాస్ట్ ట్రాక్ ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ బై రాజేష్ వర్మ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ బై ఆర్ఎస్ అగర్వాల్, ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ బై ఎస్ శాంత్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ బై అభిజిత్ గుహా. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ బై ఆర్ఎస్ అగర్వాల్, ఏ న్యూ అప్రోచ్ టు రీజనింగ్ బై సిచ్వాలి, అనలిటికల్ రీజనింగ్ బై ఎంకే పాండే, రీజనింగ్ బుక్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ బై పియర్సన్. ఈ బుక్స్ నుండి ప్రిపేర్ అవ్వండి. ఫైనల్గా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ జాబ్ ప్రొఫైల్ చూస్తే రైల్వేలో ప్రయాణం చేసే ప్రయాణికులకు మరియు వారి లగేజ్ ఆర్ సామాన్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి ప్రయాణం సాఫీగా జరిగేలాగా వారికి సెక్యూరిటీ ఇవ్వడం, అలాగే రైల్వే యొక్క ప్రాపర్టీని జాగ్రత్తగా కాపాడటం మరియు రైల్వే ప్రాపర్టీస్ని మిస్యూజ్ చేసిన వారిని శిక్షించడం వీరి యొక్క డ్యూటీస్. నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం కంటే ముందు నుంచి ప్రిపేర్ అవ్వడం మంచిది. నోటిఫికేషన్ వచ్చిన టైంకి మీరు ఒకసారి రివిజన్ కూడా చేసేయచ్చు. ఈ జాబ్లో ఫిజికల్ టెస్ట్లు పాస్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. బయట ఫుడ్ ఎక్కువగా తినకండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు మరేదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.